hello, this is Gayatri. Welcome to ET Exclusive. చూస్తూ ఉండగానే సంక్రాంతి సీజన్ అయిపోయింది. హాలిడేస్ నుంచి అంతా తిరిగి వచ్చేసారు కూడా. అలాగే పండగ సినిమాలు కూడా సెలవుల్లో దుమ్ము దులిపేశాయి. మరి ఇదే జోరు సమ్మర్ సినిమాలు కంటిన్యూ చేస్తాయా? పొంగల్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో సమ్మర్ టాప్ లేచిపోతుందా? అసలు 2026 సమ్మర్ ఎలా ఉండబోతుంది? ఆ లోపు రాబోయే సినిమాలు ఏంటి చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. సంక్రాంతి సినిమాల దెబ్బకి బాక్స్ ఆఫీస్ టాప్ లేచిపోయింది. బాస్ సింహభాగం తీసుకుంటే ప్రభాస్, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, రవితేజ మెగాస్టార్ ని ఫాలో అయిపోయారు. ఎవరికి వాళ్లు వసూళ్ల వర్షం కురిపించారు. పండుగ సినిమాల్లో రాజాసాబ్ కాస్త వెనకబడిన తన స్టార్ పవర్ తో 200 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేశారు ప్రభాస్. ఇకపై దీనికి అసలు పరీక్ష ఎదురుకానుంది. ఈసారి సంక్రాంతికి రఫ్ఫాడిద్దామంటూ ఓపెనింగ్ రోజు చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు చిరంజీవి, అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఇక నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు 100 కోట్ల క్లబ్ లో చేరిపోగా, నారీ నారీ నడుము మురారి 20 కోట్ల గ్రాస్ తో హిట్ దిశగా అడుగులేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి పర్లేదనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ అంతా నవ్విస్తే సమ్మర్ మాత్రం యాక్షన్ ప్రియులకి పండగలా మారబోతుంది. గత 2-3 ఏళ్లుగా బోసిపోతున్న సమ్మర్ సీజన్ ఈసారి మాత్రం రఫ్ఫాడించడానికి రెడీగా ఉంది. మార్చి 19న టాక్సిక్ తో పాటు దురంధర్ 2, డెకాయిడ్ సినిమాలు రానున్నాయి. ఈసారి సమ్మర్ సీజన్ కి రిబ్బన్ కట్ చేస్తున్న సినిమాలు ఇవే. పైగా అన్ని యాక్షన్ సినిమాలే. మార్చి 26న నాని ప్యారడైజ్, 27న రామ్ చరణ్ పెద్ది రానున్నాయి. ఇవి కూడా ప్యూర్ యాక్షన్ సినిమాలే. ఇక చిరంజీవి విశ్వంబర, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సైతం సమ్మర్ నే టార్గెట్ చేస్తున్నాయి. వీటితో పాటు గూఢాచారి 2, లెనిన్, వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్ లోనే విడుదల కానున్నాయి. మరి సంక్రాంతి జోర్ని సమ్మర్ సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూద్దాం. పాన్ ఇండియా అంటూ రీజనల్ మార్కెట్ లో ఉన్న సత్తాని మన దర్శకులు మర్చిపోతున్నారు. ఒకేసారి అన్ని ఇండస్ట్రీలో పాగా వేయాలని కలలు కంటూ బంగారు బాతు లాంటి తెలుగు మార్కెట్ వదిలేస్తున్నారు. సరిగ్గా అక్కడే అనిల్ రావిపూడి తన సత్తా చూపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ కి రీజనల్ పవర్ ఏంటో చూపిస్తున్నారు ఈయన. వారం రోజుల్లో 292 కోట్ల గ్రాస్, 141 కోట్ల షేర్. రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్. పాన్ ఇండియన్ సినిమాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్. ఇవన్నీ కేవలం ఒకే వారంలో చేసి చూపించారు మన శంకర్ వరప్రసాద్ గారు. ఓవర్సీస్లోనూ 3 మిలియన్ మార్క్ అందుకుని తగ్గేదే లే అంటూ రఫ్ఫాడిస్తున్నారు బాస్. రీజనల్ సినిమాల్లో అందనంత ఎత్తులో ఉంది శంకర వరప్రసాద్ గారు. శంకర్ వరప్రసాద్ సక్సెస్ క్రెడిట్లో సగం అనిల్ రావిపూడికి వెళ్తుంది. రీజనల్ సినిమాకు ఇంత సత్తా ఉందని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారీయన. అంతా పాన్ ఇండియా జపం చేస్తోన్న సమయంలో సంక్రాంతికొస్తున్నాంతో వెంకీ లాంటి సీనియర్ హీరోను పెట్టి 300 కోట్లు కొట్టి చూపించారు అనిల్. ఏకంగా అలవైకుంఠపురంలో రికార్డుల్నే కొల్లగొట్టింది ఈ చిత్రం. అనుకుంటే పాన్ ఇండియన్ సినిమా చేయడం అనిల్ రావిపూడికి చాలా ఈజీ. ఆయన ఓకే అంటే హీరోలు డేట్స్ ఇస్తారు, నిర్మాతలు క్యూ కడతారు. కానీ పక్కా ప్లానింగ్తో పండక్కి మన తెలుగు సినిమా చూపిస్తూ కలెక్షన్స్తో రికార్డులు తిరగరాస్తున్నారు ఈ దర్శకుడు. ఓవైపు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిస్తే, అనిల్ మన సినిమా సత్తా మనకే మళ్లీ పరిచయం చేస్తున్నారు. పెద్దగా బడ్జెట్స్ ఉండవు, 100 రోజుల వర్కింగ్ డేస్ అక్కర్లేదు, పెద్ద పెద్ద సెట్లతో పని లేదు. సింపుల్ కథలతో సంక్రాంతికొస్తాడు, హిట్ కొడతాడు. రిపీట్ అన్నట్లుంది అనిల్ ట్రాక్ రికార్డ్. 2027 సంక్రాంతికి వెంకీ మామతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా రికార్డుల్ని పరుగులు పెట్టిస్తున్నారు అనిల్ రావిపూడి. ఒక్క ఏడాది గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ పాత ప్లాన్ అప్లై చేయడానికి ప్రభాస్ రెడీ అయిపోయారా? 2022 నుంచి ఏడాదికి కనీసం 1 లేదా కుదిరితే 2 సినిమాలు అనే కాన్సెప్ట్తోనే వచ్చేస్తున్నారు రెబల్ స్టార్. కానీ 2025లో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అందుకే 2 ఏళ్ల కింద ఏం చేశారో రాబోయే 2 ఏళ్లు అదే చేయాలని చూస్తున్నారు ప్రభాస్. మరి ఆ ప్లాన్ ఏంటి? రాజాసాబ్తో ప్రభాస్ అభిమానులు ఒకంత నిరాశపడ్డారు. పండక్కి వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్లు కొల్లగొడుతుంటే రెబల్ స్టార్ మాత్రం ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకున్నారు. పైగా రాజాసాబ్ను 3 ఏళ్లు తీశారు మారుతి. కానీ ఫలితం మాత్రం కోరుకున్నట్లుగా రాలేదు. అందుకే ఇకపై అస్సలు గ్యాప్ ఇవ్వొద్దని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్. ఏడాదికి కనీసం 2 సినిమాలతో రానున్నారు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సెట్ లో ఉన్నారు. ఫిబ్రవరి నుంచి కల్కి 2 మొదలు కానుంది. ఈ 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. షెడ్యూల్స్ కూడా అలాగే వేస్తున్నారు. ఇక మార్చి నుంచి ఫౌజీ కొత్త షెడ్యూల్ షురూ కానుంది. మిగిలిన 60 రోజుల బ్యాలెన్స్ పూర్తి చేసి ఆగస్టు 15న ఫౌజీని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. స్పిరిట్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది సందీప్ వంగా ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ప్రమోషన్స్ అన్ని పక్కాగా చేసుకుని మార్చి 5, 2027న సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.
అలాగే కల్కి 2 సినిమాను 2027 దసరాకు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మొత్తానికి 2026లో 2, 2027లో 2 సినిమాలతో రావాలని చూస్తున్నారు రెబల్ స్టార్. కొత్త ఏడాది కొత్త హీరోయిన్లతో తెలుగు ఇండస్ట్రీ కలకలలాడుతోంది. ఆల్రెడీ ఉన్నవాళ్లు కొందరు సత్తా చూపిస్తున్నా కొత్త ముద్దు గుమ్మలు వచ్చినప్పుడే కదా ఇండస్ట్రీ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. చూస్తుంటే 2026లో చాలా మంది కొత్త అమ్మాయిలు టాలీవుడ్ కి హాయ్ చెప్పేలా ఉన్నారు. మరి వాళ్ళెవరు, ఏ సినిమాలు చేస్తున్నారో చూద్దామా? గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్ 2 లెజెండరీ బ్యానర్లే. ఇందులో ఒక దాంట్లో నటించే అవకాశం వస్తేనే అదృష్టం అనుకుంటారు. అలాంటిది ఈ 2 బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాతో డెబ్యూ చేస్తున్నారు సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు. సాత్విక వీరవల్లి మాత్రమే కాదు, ఇమాన్వి ఇస్మాయిల్ గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతుంది. ప్రభాస్ హీరోగా హను తెరకెక్కిస్తున్న ఫౌజీతో ఈ అమ్మాయి పరిచయం అవుతున్నారు. అలాగే స్పిరిట్ తో తృప్తి దిమ్రి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. దాంతోపాటు యుఫోరియా సినిమాతో టాలీవుడ్ లో అడిగేస్తున్నారు దురందర్ బ్యూటీ సారా అర్జున్. దురందర్ తో సారా అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. గుణశేఖర్ యుఫోరియాకు ఈ అమ్మాయి ఇమేజ్ బాగా ప్లస్ అవుతుంది. అలాగే రాజాసాబ్ తో మాళవిక మోహనన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. నారీ నారీతో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హిట్ కొట్టారు. ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. మొత్తానికి ఇంకొన్నాళ్లు ఈ కొత్త వాళ్లే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్ కెరియర్ బాగా డల్ గా ఉంది ఇప్పుడు. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఆయన ఆశలన్నీ ఒకే సినిమాపై ఉన్నాయి. అనౌన్స్మెంట్ తోనే ఓ రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఆ సినిమా టీజర్ విడుదలైంది ఇప్పుడు. మరి అదేంటి, ఈ సినిమాతో ఆయన వరుణ్ జాతకం మారుతుందా? చూస్తున్నారుగా, వరుణ్ తేజ్ మేకోవర్ హిట్ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారీన. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న సినిమాకు కొరియన్ కనకరాజు టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. కొరియన్ బ్యాక్డ్రాప్ తో వస్తోన్న ఈ చిత్రంలో ఫారెన్ యాక్టర్స్ నటిస్తున్నారు. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా వరుణ్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ F2 తర్వాత వరుణ్ తేజ్ కు హిట్స్ లేవు. F3 పర్లేదు అనిపించింది. సోలో హీరోగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్, గని, మట్కా సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఈ టైంలో వరుణ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజుపైనే ఉన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెంచేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీ కూడా ట్రాక్ తప్పారు. ఇటు వరుణ్ అటు గాంధీ ఇద్దరూ కలిసి కొరియన్ కనకరాజుతో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. సత్య కామెడీని హైలైట్ చేశారు. సమ్మర్లో సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక ఈ కనకరాజు మెగా కుర్రాడి కెరియర్ను గాడిన పడేస్తాడో లేదో. సంక్రాంతి సందర్భంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ పెద్దగా జరగట్లేదు. మెల్లగా ఆ బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ వైపు వచ్చేస్తున్నారు హీరోలు. గత వారంతో పోలిస్తే ఈసారి షూటింగ్ సందడి పెరిగింది. మరి ఏ చిత్ర షూట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరెక్కడున్నారు, ఖాళీగా ఉన్న హీరోలు ఎవరో చూద్దామా? హలో నేటివ్ స్టూడియోలో ఈసారి షూటింగ్ సందడి బాగా కనిపిస్తోంది. నాని, శ్రీకాంత్ వదిలా కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ షూటింగ్ అక్కడే జరుగుతుంది. ఇక MS రాజు సినిమా, సుడిగాలి సుధీర్ సినిమా, రాజహంస స్టూడియో నిర్మిస్తోన్న JD చక్రవర్తి సినిమా, సర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్ అధీరా సినిమాల షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. ఇక మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే 50 రోజులుగా జరుగుతోంది. NTR ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ బేగంపేట్, చిరాగ్ పోర్ట్లో, విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన షూటింగ్ గండిపేట్లో బిజీగా జరుగుతున్నాయి. CCL కారణంగా లెనిన్ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు అఖిల్ అక్కినేని. ఇక సంక్రాంతి హీరోలంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూజివ్. రేపటి ET ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.